వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ 31 నుంచి 33 వరకు మనం చివరి వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయండి. అవన్నీ చెప్పాలంటే ఇక్కడ సమయము సరిపోదు కనుక దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనలో ఉన్న అహంకారాన్ని తీసివేసుకోవాలంట, అహంభావాన్ని తీసివేసుకోవాలంట, గర్వాన్ని తీసివేసుకోవాలంట, కోపాన్ని విడిచిపెట్టాలంటండి. ఇంకా కొన్ని మాటలు అక్కడ కనపడుతూ ఉంటాయన్నమాట అండి. మీరు కావాలంటే చదువుకోండి, చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఫాదర్స్ అండ్ మదర్స్, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అండి, ప్రతి ఒక్కరితో కూడా మనం సమాధానంగా ఉండాలంట, నెమ్మదిగా ఉండాలంట, శాంతిగా ఉండాలంట, ఒకరికొరకు ఒకరు ప్రేమ కలిగి ప్రార్థన చేసుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. ఈ పగల వల్ల, ప్రతీకారాల వల్ల, కక్షల వల్ల, క్రోధం వల్ల, కోపం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. సర్వశక్తి గల దేవుడు వైపు ఒక్కసారి చూడండి. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని దూషించారా, ద్వేషించారా, అవమానపరిచారా? అలాగే ఆయన ముఖం మీద ఉమ్ములుసారా, కొరడాలతో కొట్టారండి. అయినా కానీ దేవుడు ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నట్టుగా మనము చూసాం కదండి. ప్రార్థన చేసినట్లు మనం చూసాం కదండి. అదేవిధంగా మనము కూడా మనలో ఉన్న సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడండి. సాధారణంగా మనం చూస్తే మనకు ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయండి. మనల్ని ఎవరన్నా దూషించినా, ద్వేషించినా, అవమానపరిచినా వాళ్ళ జోలికి మనం వెళ్లకుండా ఉంటే ఎన్నాళ్ళు దూషిస్తారు, ఎన్నాళ్ళు అవమానపరుస్తారండి, ఎన్నాళ్ళు మన చుట్టూ తిరుగుతారు వాళ్ళు. సర్వశక్తి గల దేవుడు ఎన్నాళ్ళు తిరగనిస్తాడు వాళ్ళని. ఏదో ఒక దినాన్ని దేవుడు మనకు సహాయం చేసి వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా అణిచివేయాలి దేవుడు అణిచివేస్తారనమాట అండి. మనం ఎవరి జోలికి వెళ్ళకూడదండి. మన దేవుని పిల్లలు కనుక మనం ఎవరి జోలికి వెళ్లకుండా సమాధానంగా ఉంటే కనుక సర్వోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమ, ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానం కలిగినని చెప్పేసి లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఎలాగైతే చెప్తూ ఉన్నాడో, దేవునికి మనం ఇష్టంగా ఉండాలి అంటే చక్కగా ఎవరి జోలికి మనము వెళ్ళకూడదనమాట అండి. దేవుడు చెప్పింది ఏంటంటే, ఒక్కరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించండి. ఎవరన్నా కష్టాలు ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి, లేదా మీ దగ్గర ఏదన్నా సహాయం చేసే సహజ లక్షణం ఉంటే, మీ దగ్గర ఏదన్నా డబ్బులు ఉంటే ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మనం ఎదుటి వారికి సహాయం చేస్తే ఏదో ఒక దిన మనం కూడా కష్టాలు ఉన్నప్పుడు మనకు కూడా ఇంకొకరు సహాయం చేస్తూ ఉంటారు అనమాట అండి. మనం ఎవరికి సహాయం చేయకపోతే మనకెవరు సహాయం చేస్తూ ఉంటారండి. కనుక దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి మన దేవుని పిల్లలను కనుక దేవుని ప్రేమ కలిగి జీవిద్దామా, దేవుని కృపను పొందుకుందామా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుందామండి. చూడండి, అక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 31 నుంచి చివరి వరకు చూస్తే ఏమేమి విడిచిపెట్టాలో అక్కడ దేవుడు చెప్తున్నాడు. కనుక 1-10 చదవండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. అవన్నీ కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు దేవుడు మనందరినీ కూడా స్టెప్ స్టెప్గా దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు కృప చూపుతాడు అనమాట అండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. మరి అన్నీ కూడా మనం విడిచిపెట్టి అందరూ విడిచిపెట్టేలాగా అందరి కోసం ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలన్నీ స్తుతిస్తున్నారు ప్రభావ. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఎఫెసీ రాసిన పత్రిక తండ్రి ప్రభావ 4వ అధ్యాయం 31వ వచనంలో తండ్రిస్తాను ప్రభావ. తండ్రి, ఏ వేటినైతే విడిచిపెట్టమని ప్రభావ మీరు రాయించారు తండ్రి, వాటన్నిటిని తండ్రిస్తాం ప్రభావ. విడిచిపెట్టి తండ్రిస్తాం ప్రభావ. ప్రేమ కలిగి తండ్రి జీవించే యోగ్యతను దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ. భూమి మీద మాకు మంచి ఆరోగ్యం దయచేయండి, ఈ రాజ్య వర్గ జీవించే యోగ్యతను దయచేయండి. అందరి బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. అందరూ కూడా ప్రభావ అవన్నీ విడిచిపెట్టి తండ్రి స్తోత్రం ప్రభావ. తండ్రి సమాధానంగా, నెమ్మదిగా, శాంతిగా తండ్రి ఉండి తండ్రిస్తుంది ప్రభావ. ఏ గొడవలో, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రిస్తుంది ప్రభావ. ఉండే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి, అందరూ అభివృద్ధి పొందాలి తండ్రి. అదే నా ఆశ, నా ఆలోచన కనుక తండ్రిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఈ కృపచేత బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి, వ్యాపారం చేస్తున్న వారిని అలాగే తండ్రిస్తుంది ప్రభావ. ఉద్యోగం చేస్తున్న వారిని తండ్రి అలాగే తండ్రిస్తాం. చేతి వృత్తులు చేసుకున్న వారిని తండ్రిస్తాను ప్రభావ. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు అందరికీ ప్రభావ ఎవరికి కావాలని సహా వరకు దయచేసి ప్రతి ఒక్కరు ప్రభావ నీ ఎడల ప్రేమ కలిగి తండ్రి జీవించే యోగ్యతను దయచేసి, మంచి మనసు కలిగి, మంచి ప్రవక్తను కలిగి తండ్రి ప్రార్థన చేసుకునే, విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రతి ఒక్కరికైనా దయచేయమని మరొకసారి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయని మా బ్రదర్ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మనందరం కూడా దేవుని మాట విందాం, దేవుని మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన భయభక్తులు కలిగి జీవిద్దాం, చక్కగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం, ఆయన దీవెనలు పొందుకుందాం, ఆయన మేలులు పొందుకుందాం, ఆయన కృపను మనము పొందుకునే యోగ్యతను సంపాదించుకుందామండి. కాబట్టి దేవుడిచ్చిన మహావచనాలను బట్టి మనందరము కూడా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, ఎటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా సమాధానంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే సహాయం దేవుడు మనందరికీ దయచేయను గాక. మరి ఏమంటారండి, ఆయన్ని విడిచిపెడతారా? ఒకసారి చదవండి. ఆయన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమ కలిగి జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఏమంటారండి, ఈ ఆలోచన మీదే. దేవుడు చెప్పినట్లు వింటారా? దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకుంటారా? దేవుని కృపను పొందుకుంటారా? మరి ఏమంటారు? ఈ ఆలోచన మీది. 100% మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి 100% మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేసి ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను దయచేయను గాక. ఆమేన్. మీ ఆలోచన మీదే.